ప్రజలకు మాత్రమే ఉంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఒక్కసారి భగవంతుడు అవతరిస్తాడు. అదే రకంగా ఆ దేవతల రాజైన దేవేంద్రుడు, ఈ నరులకు రాజైన నరేంద్రుడు ఈ భారత సమాజాన్ని సంరక్షించడానికి బిడ్డ పండుకున్న సింహాన్ని తోకదొక్కి పారిపోయిండ్రు. రేపో మాపో సర్జికల్ స్ట్రైక్ 2 జరుగుతుంది. భారతీయులంటే ఏందో చూపించే సమయం ఆసన్నమైంది. ఖబర్దార్ ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశం ఉప్పు తిని, ఈ దేశం పప్పు తిని, ఈ దేశం గాలి పీల్చి పరదేశం పాట వాడేటువంటి కుహన సెక్యులర్ చక్కల్లారా కాసుకోండి. మనము ఎక్కడో కాశ్మీర్లో జరుగుతుంది అనుకుంటున్నాం. మన నాగర్ కర్నూల్లో ఐస్ క్రీమ్ బండి ఎవడమ్ముతున్నాడు? ఆ యొక్క ఐస్ క్రీమ్ లో ఏం కలుపుతున్నారు? ఈ ఎండాకాలంలో తాపేటువంటి చెరుకు రసాలు ఎవడమ్ముతున్నాడు? మన గల్లీలో ఎవడు తిరుగుతున్నాడు? ఎంతమంది రోహింగ్యాలు, ఎంతమంది నాగర్ కర్నూల్లో ఉన్నారు, ఎంతమంది హైదరాబాద్లో ఉన్నారు? మనం నిద్ర మత్తులో ఉంటే కాశ్మీర్ పూల తోట కాలిపోయినాక కనపడేది తెలంగాణలో ఉండేటువంటి బంతి పూల తోట. ఇప్పుడు ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో ఉన్నోడు ఆడతలేడు మనతోనే కబడ్డీ. బంగ్లాదేశ్ నుంచి వచ్చి రోహింగ్యాల రూపంలో, ఐస్ క్రీమ్ల రూపంలో, చెరుకు బండ్ల రూపంలో అనేక రకాలుగా తిష్ట చేసిన దుర్మార్గులు పశ్చిమ బెంగాల్ అంటి పెడుతుంటే ఏ రాజకీయ నాయకుడు చలనం చేస్తలేడు. రేపు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది, ఎల్లుండి భాగ్యనగర్లో జరుగుతుంది. ఖబర్దార్ హిందూ సమాజమా, చైతన్యం కాండి. అక్కడ నీవు ఏ క్యాస్ట్ చూడలే, ఏ డిజిగ్నేషన్ చూడలే, నువ్వు ఏ ఆఫీసరు చూడలే. నిన్ను బట్టలిప్పి మరీ నువ్వెవడివని గుర్తుపట్టి కాలుస్తున్నారు. మనకు 1947లో రాజ్యాంగంలో సెక్యులర్ అనే చెక్కల పదం లేదు. ఒక దుష్ట శక్తి ఈ దేశాన్ని ఆవహించినప్పుడు ఈ చెక్కగాళ్ళ కోసం చెక్కల పదాలు చేర్చింది.